6వ వచనం దగ్గరికి వచ్చేసరికి భక్తుడు మాట్లాడుతున్న మాట, ప్రభువా నిన్ను పోలిన వారు ఎవరున్నారు? హూ ఈజ్ లైక్ యూ లార్డ్? దెర్ ఈస్ నన్ లైక్ యూ గాడ్. నీలాంటి వారు ఎవరు లేరు ప్రభువా. ఎప్పుడైనా గుర్తించావా దేవుని యొక్క అనుభవాన్ని, ఆయన ఉన్నతమైన లక్షణాన్ని ఎప్పుడైనా గుర్తించావా? ఆయన లాంటి వారు లేరు. ఆయన మహనీయుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువులో గొప్పతనం ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పూజ్యులలో నీ వంటి వారు ఎవరు ప్రభువా? మహనీయుడు ప్రభువా అని లేఖనాలు రాయబడిన రీతిగా ఆయన యొక్క ప్రత్యేకత ఎప్పుడు కూడా విలక్షణమైంది, విశిష్టమైంది. ఒక జీవితానికి పరమార్థం ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యొక్క విలక్షణమైన అనుభవాలను గుర్తించినప్పుడే. ఆయన అందరిలాంటి వాడు కాదు, ఆయన ప్రత్యేకమైన వాడని గుర్తించాలి కదా. అపోస్తలుడైన పౌలు కూడా ఒకనాడు ఈ సత్యాన్ని గుర్తించాడు. ఒకప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తి, క్రీస్తు మార్గాన్ని అపహసించిన వ్యక్తి, ఆ మార్గంలో ఉన్న వారందరినీ కూడా హింసించాలని యెరూషలేము పెద్దల దగ్గర అధికారం